సహనశక్తి అంటే ఏంటి? మన పట్ల మనకు శుభభావన, శుభభావన, శుభకామన అంటాడు. అంటే పిక్చర్‌లో చూపించేటప్పుడు బాబు రాయి కొడితే చెట్టు ఫలాన్ని ఇచ్చేటట్టు ఈ రోజు దేహము నెగెటివ్ సంకేతాలు ఇస్తుంది బాధతోటి. అయినా గాని నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న ఆత్మ తన పట్ల తను శుభకామన చెయ్యాలి. ఇదే బాబా సహనశక్తి, మూర్చుకునే శక్తి అంటున్నారు. ఆ రకంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను నిరోగి ఆత్మను అని నా పట్ల నేను శుభకామనలు చేసుకుంటే, నీ శుభకామనలు ఫలిస్తాయి అంటాడు. సింపుల్ పద్ధతి. ఆ రకంగా చేసుకోకుండా అనారోగ్యం అన్నదాన్ని ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఆరోగ్యం బాగున్నా కానీ మాకు ఒంట్లో బాలేదు అని అన్నప్పుడు చాలా విషయాల్లో తప్పించుకోవచ్చు. ఎవరినైనా కలుసుకోవాలనుకున్నా గానీ, ఏవైనా సేవలున్నా గానీ, పనిలో ఉన్నా అన్నా గానీ, ఏమైనా దొంగెత్తులు ఎత్తుదామన్నా గానీ, ఏదైనా అంటే మనకు నచ్చని విషయాలు ఏమైనా చెయ్యొద్దు అని అనుకున్నప్పుడు ఆరోగ్యాన్ని అడ్డుపెట్టేస్తూ ఉంటారు. సో, ఆరోగ్యంగా ఉన్నా కానీ మాకు ఒంట్లో బాలేదండి అని చెప్తారు. చెప్పి ఇప్పుడు ఆ ఒంట్లో బాలేదాన్ని నిజం జేయడం కోసం అని చెప్పి నటించాల్సొస్తది. అంటే ఒక స్టేజ్‌లో ఏమైపోతదంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలని వాళ్ళే నిజాలని నమ్మి ఆ అబద్ధాలలో బతికేస్తూ ఉంటారు.